ఇంకా మేము ఇప్పుడు వచ్చేసి నిదానపల్లి మల్లన్న స్వామి గుట్టకైతే పోతున్నాం. ఇంకా మా కిట్టుగాడు కూడా రెడీ అయ్యిండు. హాయ్ రైట్. అందరం బండ్ల మీద అయితే స్టార్ట్ అయినాం. మనకి ఇది నిదానపల్లి రామన్నపేట మండలం యాదాద్రి భువనగిరి డిస్టిక్లో అయితే ఇది ఉంది. ఈ గుట్టకి చరిత్ర ఏంటంటే దీనిపైన స్వయంగా శివుడు అయితే వెలిసిండని అయితే ఇక్కడ ఊరు వాళ్ళు అయితే చెప్తారు. ఇంకా ఇది వచ్చేసి నిదానపల్లిలా. మనకి నిదానపల్లి ఎంట్రన్స్ నుంచి ఇట్లా సీదా పోతే కొండపైకి పోయేది ఉంటుంది. బాగుంటుంది నేచర్ కూడా. కొండల మధ్యలో మనకి శివుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఈ కోనేరులో అయితే స్నానం చేస్తారు. స్నానం చేసి అదే తడి బట్టల పైన పైకి వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ కోనేరులో స్నానం చేస్తే పక్కా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని వాళ్ళ నమ్మకం. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడైతే కాళ్ళు చేతులు కడుక్కొని వీలుంటే స్నానం చేసి తడి బట్టల పైన శివుని దర్శనం చేసుకోనికైతే పోతారు. మేము కూడా ఇక్కడైతే కోనేరులో నీళ్ళు తీసుకొని కాళ్ళు చేతులు అయితే కడుక్కొని పైకైతే శివుని దర్శనం చేసుకునేకి అయితే పోతున్నాం. చూడండి, మీకు కూడా సైడ్లో ఉంది గుట్ట. మనం గుట్ట పైకి మొత్తం పైకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఇట్లా ఆలయం కనిపిస్తుంది. పైకి వెళ్ళి చూస్తే చుట్టూ ఊర్లు చెట్లు అంతా పచ్చదనం ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ గుడి కూడా చూడడానికి చాలా డిఫరెంట్ ఉంది. చూడండి, ఆ గుడి పైన గోపురం ఆ కొండ కానుకొని ఆ మిగతా గుడిని అయితే కట్టారు. అంటే ఆ కొండని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఎట్లుందో అట్లా నేచర్ అట్లనే ఉండాలని చెప్పి సేమ్ గుడిని అయితే నీట్గా కట్టారు. దాని ముందు ఒక గజస్తంభం కూడా పెట్టారు. గజస్తంభం పైన మనకి చిన్న నంది కూడా కనిపిస్తుంది. గజస్తంభం దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు గుడి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. లోపలికి అయితే పోదాం. ముందు మనకి శివుని ముందు నంది అయితే కనిపిస్తుంది ఇట్లా ఈ విధంగా. ఏ శివాలయంలోనైనా శివుని ముందు నంది చిన్నగా కనిపిస్తుంది. కాకపోతే మనకి ఈడ ఏంటంటే నంది చాలా పెద్ద ఉంది. అది కాక ఏంటంటే ఇదే స్పెషల్ అట్రాక్షన్ లెక్క అయితే కనిపిస్తుంది. శివాలయంలో లెఫ్ట్ సైడ్ అయితే మనకి గణపతి అయితే కనిపిస్తాడు. ఇక్కడ దేవుణ్ణి ఏదైనా కోరిక కోరుకొని కొబ్బరికాయ కొడితే కోరిక నెరవేరుతుందని అయితే అందరూ కన్ఫామ్గా అయితే నమ్ముతారు. ఒకసారి లోపల చూడండి, శివుడు ముంగల నంది 3 కొండల మధ్యలో మనకి శివుడు అయితే ఉండు.
పర్మనెంట్ హోమాలు చేసుకోనికి ఇంకా ఇక్కడ హోమగుండాలు కూడా కట్టారు. శివరాత్రికి ఇక్కడ హోమాలు చేస్తారు, ఇక్కడ వచ్చేసి జాతర చేస్తారు అనమాట. అటు ముందు ఇంకా చాలా గుడులు ఉంటాయి, పోయి చూసుకున్నాం. ఇంకా మనకి ఇక్కడ కూడా చిన్న గుడి అవుతుంది. రెండు రాళ్ళు పెట్టి అయితే పూజిస్తారు. మనకి ఇక్కడ రైట్ సైడ్లో కాలు కడుకోనికి రెండు వాటర్ ట్యాంకులు కూడా ఉన్నాయి. ఈ రోడ్ కొండపైకి ఉంది. ఇట్లా పోతుంటే మనకి ఒక్కొక్క ఆలయం అయితే కనిపిస్తుంది. మనకి ఇది వచ్చి హనుమాన్ గుడి. శివరాత్రికి ఇంకా ఇక్కడ అగ్నికొండాలు దొరుకుతారంట. కొండపై నుంచి చుట్టూ ఊర్లు, పచ్చదనం, చెరువులు, ఈ పక్షుల సపోర్ట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా ప్రశాంతంగా అయితే కొండ మీద అయితే చాలా ప్రశాంతంగా ఉంది. తప్పకుండా ఈ గుట్టకైతే మీరు తప్పకుండా రావాలి. ఇంకో మా గ్యాంగ్ అంతే. ఇది మేము గుట్టకి ఎందుకు వచ్చినామంటే ఇంకో మా అన్న కొత్తగా పెళ్లి చేసుకుండు. ఇవి మా వదినే అందరు విజ్ చేయరు. మా అన్నకు కూడా హాయ్ చెప్పొద్దునే. హాయ్ చెప్పు కిట్టో. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ మామయ్య చెప్పు. రైట్. కొండ పైన మనకి ఇక్కడ చిన్న గుడి లెక్క అయితే కట్టారు. ఇందులో చిన్న శివలింగం అయితే ఉంది. ఇక్కడ కూడా కాలు కడుకోవడానికి రెండు వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఇది వచ్చేసి మెయిన్ గుడి. ఒకసారి లోపల పోయి అయితే చూసుకుందాం. మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి కొండల మధ్యలో శివుడు ఉంటాడు కాబట్టి మనం అంటే వంగి శివుని దర్శనం చేసుకోవాలి. ఆలయంలోకి పోవాలన్నా సరే మనం కొంచెం వంగి అయితే లోపలికి పోవాలి. చూసిరు కదా, ఒక 15 స్టెప్స్ కిందికి దిగిన తర్వాత కొండల మధ్యలో ఈ విధంగా శివుని గుడి అయితే ఉంది. ఒకసారి లోపలికి పోయి అయితే చూద్దాం. ఎక్కడ చూసినా మన విగ్రహాలు అయితే లేవు. ఇట్లా కొండకైతే చెక్కి అయితే కనిపిస్తుంది మనకి. ఇంకో దర్శనం ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. లోపలికి ఉంగిపోవాలి దర్శనంకి అయితే. ఇక్కడ వచ్చేసి ఇదే మెయిన్ గుడి. ఇక్కడ పంతులు గారు ట్రీట్ చేసిన విధం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మాకు అందరికి బొట్లు పెట్టి ప్రసాదం ఇచ్చి హారతి ఇచ్చి చాలా మంచిగా అయితే ట్రీట్ చేశారు. అంటే ఇవాళ రేపు పంతులు అంత స్పెసిఫిక్గా వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఇట్లా ఈ విధంగా ట్రీట్ చేసే పంతులు అయితే ఇక్కడ మ్యాక్స్ లేరు. ఈ శివాలయానికి చిన్న శ్రీశైలం అని ఎందుకు పేరు అంటే ఇక్కడ ఉన్న శివాలయం గుట్టపై నుంచి శ్రీశైలంకి స్వరంగ మార్గం ఉందని అయితే ఇక్కడున్న స్వామీజీ అయితే చెప్పిండు మాకు. పశువులకు బాగాలేకున్నా, ఇంట్లో బాగాలేకున్నా, ఒంట్లో బాగాలేకున్నా ఈ గుడికి అయితే వచ్చి మొక్కుకొని ఒక కొబ్బరికాయ కొట్టి అయితే
తప్పకుండా అయితే పోతారు. ఎందుకంటే వాళ్ళ కోరిక నెరవేరుతుందని అయితే ఇక్కడ ఊరోళ్ళు అయితే చాలా గట్టిగా నమ్ముతారు. మేము ఆలయంకి వెళ్ళిన తర్వాత పంతులు తన స్వతహా మాకైతే మంచిగా ఉండాలని చెప్పి ఇట్లా పూజ చేసి అయితే మాకు ఈ విధంగా బొట్టు అయితే ఇచ్చిండు. అక్కడి నుంచి అయ్యగారి ఆశీర్వాదం తీసుకొని అయితే ఆ గుట్ట గురించి స్వయంగా అయ్యగారి మాటలో తెలుసుకుందామని అయితే అడిగితే ఓకే అని చెప్పిండు. ఆయన ఒక 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు. ఓకే, సంవత్సరంన్నర కాలం చేసిండు. అక్కడ నుంచి నాకు ఉపదేశం ఇచ్చింది. ఉన్నాక ఏమైందంటే ఇక్కడ ఆ పెద్ద గుట్ట ఉందా, ఆ పెద్ద గుట్ట మీద బస్సు ఉంటుంది అక్కడ. ఓకే, అక్కడ పోవాలంటే 1.5 టైం పడుతుంది. ఓకే, ఆ పెద్ద గుట్ట పైన, ఆ పెద్ద గుట్ట మీద ఆ వెనక సైడ్ ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి అప్పుడు పోలేక, ఓకే, తవ్వలేక ఈడ పాదాలు పెట్టిండు మీద. ఓకే, ఇక్కడ ఈ పాదాల గుండు అంటారు, పాదాల గుండు. ఇక్కడ పెట్టినాక ఇక్కడ స్వయంభూగా వెలిసిండు. వెలిసిన తర్వాత అప్పుడు కూడా ఫెసిలిటీ లేదు ఇక్కడ. ఓకే, అన్ని పుట్టలు కంప చెట్లు అన్ని ఉండేది. ఇక్కడ నుంచి మళ్ళీ జంప్ అయ్యి అక్కడ పోయినాను. ఓకే, అక్కడ పోయినాక మా గురువుని కాదు ఆయన ఉండి మళ్ళీ ఆయన స్వప్నం వచ్చాక ఇక్కడ తీసుకురావాలని ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ చేసి మళ్ళీ ఇక్కడనే స్వయంభూగా వెలిసింటాను. ఓకే, అది మళ్ళా సార్ మల్లికార్జున స్వామి అంటారు, స్వయంభూ మల్లికార్జున స్వామి అంటారు. ఇప్పుడు ఆ పైకి పోనీకి ఉందా స్వామీజీ? పోనీకి వస్తుందా? గుండె ఎక్కాలి, గుండెలు ఎక్కుంటూ పోవాలి. గుండె ఎక్కి సొరికలు ఉంటాయి, ఓకే, ఉంటాయి. ఓకే, ఒక 1.5 పడుతుంది. 1.5 పడుతుంది అది మొత్తం ఆ గుట్ట మొత్తం ఎక్కాలంటే. బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే, అక్కడ పూజ చేసుకుని ఒక గంట అవుతుంది. 1.5 ఎటువంటి 4 గంటలు 5 గంటలు. అంటే డైలీ అక్కడ పూజ చేస్తారా మీరు? మేము ఎప్పుడో ఒక్కసారి పోతాం. ఓకే, అక్కడ ఏంటంటే దీపం శివరాత్రి రోజు పొద్దున ఒక రోజు ముందనగా, శివరాత్రి నాడు మనకు తీరదు కదా, ఒక పొద్దులు ఉంటాయి, జనాలు వస్తారు. సరే స్వామి, చిన్న భక్తులు ఉంటే స్వామి అంటే తీసుకోపోతారు. ఓకే, అమాసకి అన్నదానం జరుగుతుంది, బోనాలు వెళ్తారు, ఎల్లమ్మ తల్లికి వెళ్తారు, మళ్ళా దేవునికి వెళ్తారు. అంటే అమాసగా అన్నదానం బొర్రను పెట్టిన. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వెలిసిండు స్వామి? తాత ముత్తాతల నుంచి. ఎప్పటి నుంచి ఎవరు ఆ పూజలు ఇంకే అట్లనే కొనసాగిస్తారు అంతే? మేము మా గురువు ఉండి నేను పోయినంత తరంతరం నువ్వే ఉండాలి అంటే మా భార్య కూడా ఎల్లమ్మ తల్లి. ఓకే, చూసుకుంటుంది, ఓకే, అప్పుడప్పుడు వస్తుంది అంతే. ఓకే, నేను ఎప్పుడు 24 hours ఇక్కడనే ఉంటా, పని ఉంటేనే కిందికి పోతా. ఓకే, అట్లా చేసి ఈ చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి. ఇదేమో లింగం చుట్టూ తిన్నట్టు. ఓకే, అట్లా ఇళ్ళకెళ్ళి కోరికలు ఉన్నా ఏది ఉన్నా ఇళ్ళకెళ్ళి అక్కడ రావాలి. అట్లా ప్రతిరోజు దాన్ని కడుగుతూనే ఉంటాం, చేస్తూ ఉంటాం. చాలా మంది పోతూ ఉంటాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం
ఎక్కుతాము. అవు ఆ టైప్లో కాకపోతే కొద్దిగా ఈజీ అయినది. ఓకే. ముసలోళ్ళు 3 రోజులు ఉంటారు, అక్కడి నుంచి ఇటు రావాలి. ఎందుకు ఈ గుడికి చిన్న శ్రీశైలం అని పేరు? చిన్న శ్రీశైలం అని ఎందుకు పేరు? నుంచి అడిగితే మనకు కూడా తెలియదు. ఓకే. తాత ముత్తాతల నుంచి ఇప్పుడు అక్కడ కూడా అద్దం రాత్రి ఉంటే శుద్ధంగా పడుతుంది. ఓకే. ఓం నమ శివాయ అని. ఓకే. అయితే ఒకప్పుడు నేను కూడా పోయినా పిల్లప్పుడు అక్కడ 3 రోజులు నిద్ర చేసాం. మాకు మీకు అక్కడ వినిపించిందా? వినిపించింది. ఓకే. ఇప్పటికైనా వినిపిస్తుంది. ఓకే. అక్కడ నుంచి శ్రీశైలం తవ్వు ఉందని అన్నారు. ఓకే. ఓకే. మనం కూడా చూడలేదు. అక్కడ వినాయకుడు ఉన్నాడు, అన్ని ఉన్నారు. ఓకే. ఎల్లమ్మ తల్లి ఉంది. ఓకే. ఆడ కూడా ఇంత ఫెసిలిటీ బాగుంటుంది. మళ్ళా పొద్దు దామరకుండం ఉంటుంది. ఓకే. దామరకుండ తర్వాత మళ్ళీ ఆ మీది పోయినాక మనకు నీళ్ళు కావాలంటే ఆడ గుండం ఉంటుంది. గుండం ఎట్లా ఉంటుంది? శివలింగం ఆకారంలో ఉంటుంది గుండం మధ్యన. ఓకే. బొడ్డు లెక్క ఎప్పుడు కానీ వాటర్ మాత్రం ఎండిపోయే కూర్చునే లేదు. చల్ల మళ్ళీ ఏసీ కూలర్ వాటర్ కంటే ఎక్కువ ఉంటాయి, చల్లగా ఉంటాయి. ఓకే. మన సమస్య లేదు. ఓకే. అట్లా ఒకసారి చూపుదాం గురువు గారు. దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం అడవి ప్రాంతం కాబట్టి మాకు ఇక్కడ ఒక పెద్ద సైజ్ బల్ల అయితే కనిపించింది. అంటే నేను ఇంతవరకు ఇక్కడ చూడలేదు, నాకైతే డిఫరెంట్ అనిపించింది కాబట్టి మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసిన. మన ఇంట్లో బల్లీల కన్నా ఒక 4 times పెద్దగా అయితే ఇది కనిపిస్తుంది. సో దాన్ని చూడగానే మాకు ఆశ్చర్యం అనిపించి దాన్ని వీడియో తీసిన. ఆలయం పైకి అయితే ఇట్లా మెట్లు ఉన్నాయి. అంటే దీని పైకి ఎక్కిన తర్వాత మనకి స్వామి పాదాలు అయితే కనిపిస్తాయి, కొండ మీద ఉన్నాయంట. అంటే స్వయంగా స్వామి ఇక్కడ కొండపైకి వచ్చిండని అయితే ఊరోళ్ళు అయితే చెప్తారు. ఇంకో ఇవి స్వామి పాదాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ చూసినాం కదా, అక్కడ ఆ గుడిలోకి అయితే ఇక్కడ నుంచి స్వామి ఆ గుడిలోకి వెళ్ళాయని అయితే నమ్ముతారు. సో మనకి ఇక్కడ చూడొచ్చు రాగి చెట్టు వేప చెట్టు 2 ఒక్క దగ్గర కలిసి అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం రైట్ పోతే మనకి ఎల్లమ్మ తల్లి కూడా దర్శనం ఇస్తుంది. ఇక్కడ కూడా కొండల మధ్యలో అయితే మనకి చాలా పెద్ద పుట్ట అయితే ఉంది, మీకు అది కూడా చూపిస్తా చూడండి. ఏమైనా పండుగలు ఉన్నా లేదంటే ప్రతి మంగళవారం ఇక్కడికైతే భక్తులు వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. పుట్ట చూడండి కొండకి ఎంత పెద్దగా వెలిసిందో. ఇది వచ్చేసి మా పెళ్లి పత్రిక మా అన్నది. ఈ కొండ లోపల అయితే చాలా గబ్బిలాలు అయితే ఉన్నాయి. అంటే మొత్తం ఇది గుట్ట ప్రాంతం కదా, సో వింత వింత జంతువులు అవి అయితే కనిపిస్తున్నాయి మాకు. ఎల్లమ్మ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి కొండ ఈ విధంగా అయితే ఉంది. కొండపైకి ఎక్కి మనం ఇక్కడ చూస్తే మనకి వేములకొండ గుట్ట అయితే కనిపిస్తుంది. ఆ గుట్ట పైన మత్స్యగిరి నరసింహస్వామి గుడి అయితే మనకి కనిపిస్తుంది. ఆ గుడి కూడా చాలా ఫేమస్. మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే దాని గురించి అయితే తీస్తాను. ఇక్కడ నేచర్ ఎంత బాగుంది. మేము కొండపైకి మొత్తం పైకి పోదామని ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం. చూడండి మొత్తం పైకి పోయి మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ గుడిని విజిట్ చేయండి. తప్పకుండా నేచర్ అయితే ఎంజాయ్ చేస్తారు. చాలా ప్రశాంతంగా అవుతుంది. మీరు తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ గుడిని మీరు విజిట్ చేయండి.
ఇంకా ఇట్లా మొత్తం పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ చెరువులు ఊర్లు అన్నీ పల్లెటూరు మొత్తం అయితే కనిపిస్తున్నాయి. మేమైతే నేచర్ని చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసినాం. చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది మాకు. ఈ కొండపై నుంచి సన్సెట్ వ్యూ పాయింట్ బాగుంటుందని చెప్పి మేము సన్సెట్ వ్యూ పాయింట్ కోసం అయితే వెయిట్ చేసినాం. ఇంకా మనకి ఈ విధంగా అయితే కనిపించింది సాయంత్రం. ఇంకా ఈ విధంగా ఉండే మనకి. మళ్ళా అంత అయిపోయిన తర్వాత ఒక ఫోటో అయితే దిగినాం. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు చూడలే ఇటువంటి రకం బొంత పురుగునైతే. చూడండి బ్లాక్ కలర్ అయితే ఉంటుంది కానీ ఇంకో ఇక్కడ ఆరెంజ్ బ్రౌన్ కలర్లో అయితే బొంత పురుగు కనిపించింది మాకు. మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీసిన. మీరు కూడా ఈ గుట్టను తప్పకుండా విజిట్ కానీ. మీకు మా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.